హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈ రోజు నుంచి అయితే నేను డిఎస్సి రిలేటెడ్ కంటెంట్ చేద్దామని ప్రిపేర్ అయ్యానండి. సో మనందరికీ తెలుసు ఎస్జిటి వాళ్ళకి డిఎస్సి కంటెంట్ అనగానే మెయిన్ గుర్తొచ్చేది మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఇంకా నార్మల్ తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అలాంగ్ విత్ మెథడాలజీస్ ఇవైతే మనకి కామన్గా ఉంటాయి. బట్ ఇవన్నీ మనం 60 మార్క్స్లో కవర్ చేస్తేనే వీ విల్ బి టాప్ ఇన్ డిఎస్సి. సో ఇప్పుడు దాకా జరిగిన టెట్ ఒక ఎత్తు అయితే డిఎస్సి ఒక ఎత్తు. సో టెట్ కంటే 100 టైమ్స్ డిఫికల్ట్గా ఉంటుంది డిఎస్సి పేపర్. బట్ అందులో కూడా మనం ముందుండాలి అని అంటే వీ నీడ్ సమ్ మోర్ బూస్ట్. సో ఆ సమ్ మోర్ బూస్ట్ మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని వదలకూడదు. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని నాకు తెలిసిన విధంగా మీకు చెప్పడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ ఈరోజు వీడియోలో నేను ముఖ్యంగా తీసుకున్న టాపిక్ ఏంటి అని అంటే, సో ఇంపార్టెంట్ డేట్స్, వీటి మీద మనకి ప్రతిసారి ఒక బిట్ వస్తుంది అందుకని. సో జనవరిలో ఉన్న అప్డేట్స్ అన్నీ చూద్దామండి. జనవరి నుంచి డిసెంబర్ దాకా అన్ని వీడియోస్ కవర్ చేస్తాను. అదేవిధంగా జనవరిలో ఉన్న డేట్స్ని ఇంకొంచెం ఎలాబరేటెడ్గా అనదర్ వీడియో చేస్తాను. సో ఇదైతే ఫస్ట్ వీడియో. సో జనవరి 4 ప్రపంచ ఆందోళన దినోత్సవం. అంటే మనకి తెలుసు బ్రైలీ డే అంటారు కదా, అది. సో మయన్మార్ స్వతంత్ర దినోత్సవం కూడా జనవరి 4. సో బ్రైలీ డే అని మాత్రం గుర్తుపెట్టుకోండి. జనవరి 19 ప్రవాసీ భారతీయ దివాస్. ఇది నాట్ ఓన్లీ ఫర్ డిఎస్సి అండి, అందరికీ యూస్ అవుద్ది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ కూడా. జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం, ప్రపంచ నవ్వుల దినోత్సవం కూడా. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. అదేవిధంగా జనవరి 15 సైనిక దినోత్సవం. జనవరి 23 సుభాష్ చంద్రబోస్ జన్మదినం, దేశ్ ప్రేమ్ దివాస్ కూడా అండి. సో జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం. ఇది అడిగారు కూడా, జాతీయ బాలికల దినోత్సవం. 25 జాతీయ ఓటర్ల దినోత్సవం. అలాగే 25 జాతీయ పర్యటన దినోత్సవం. 3 ఉన్నాయి. అదే జనవరి 25 2 ఉన్నాయి, 24 వరుసగా ఉన్నాయి. 23, 24 సుభాష్ చంద్రబోస్ జన్మదినం. అదే దీన్ని దేశ్ ప్రేమ్ దివాస్ అని కూడా అంటారు, ఆయన బర్త్డేని. జాతీయ ఓటర్ల దినోత్సవం, బాలికల దినోత్సవం, పర్యటన దినోత్సవం. అలా విధంగా రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. లాస్ట్ జనవరి 30 అమరవీర సంస్మరణ దినోత్సవం, అమరవీరుని స్మరించుకునే దినోత్సవం. సో ఫిబ్రవరి అప్డేట్స్ వస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్ దినోత్సవం, ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం, ప్రపంచ క్యాన్సర్ డే జనవరి 14. జనవరి 4 ఫిబ్రవరి 1 ఇండియన్ కోస్టల్ గార్డ్ డే, ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, ఫిబ్రవరి 10 జాతీయ నూలు పురుగుల దినోత్సవం. మనకి ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు కదండి, సో ఆ డే. ఫిబ్రవరి 13 వచ్చి ప్రపంచ రేడియో దినోత్సవం, ఆడడానికి ఛాన్స్ ఉంది. మహిళా దినోత్సవం, జాతీయ మహిళా దినోత్సవం. సో ఇది 14 అవసరం లేదు, బట్ ఇచ్చారు ప్రేమికుల దినోత్సవం. ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం, ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, గుర్తుపెట్టుకోండి. సో ఫిబ్రవరి 28 సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ డే, మార్చ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మహిళా దినోత్సవం, జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13. అంతర్జాతీయ వస్తే మనకి మార్చ్ 8, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంతర్జాతీయ, ఇంటర్నేషనల్ అది నేషనల్. మార్చ్కి వస్తే మార్చ్ 3 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. మార్చ్ 4 వచ్చి జాతీయ భద్రతా దినోత్సవం. మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చ్ 15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. మార్చ్ 16 జాతీయ టీకా దినోత్సవం, టీకా. మార్చ్ 20 జాతీయ సంతోష దినోత్సవం, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. ఓకే, ప్రపంచ అటవీ దినోత్సవం మార్చ్ 21. మార్చ్ 22 వరుసగా వచ్చేయండి. నీటి దినోత్సవం, వాటర్ డే. ప్రపంచ వాతావరణ క్లైమేట్ డే మార్చ్ 23. మార్చ్ 24 ప్రపంచ క్షయ దినోత్సవం. క్షయ అదొక వ్యాధి, సో ఆ దినోత్సవం అంటే అది నిర్మూలన కోసం చేసింది అండి. ఏప్రిల్, మూవ్ ఆన్ టు ఏప్రిల్ మనకు వచ్చరికి ఏప్రిల్ 2 ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం. ఆటిజం మనకి నార్మల్గా యూట్యూబ్లో మనం చూస్తే చాలా వస్తాయి. చందు వ్లాగ్స్లో మనం బాగా చూడొచ్చు. బాబుకి ఆటిజం ఉంది.
సో నేను వాళ్ళ వీడియోస్ ప్రసన్న చందు సార్ వాళ్ళ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటాను. సో ఆర్టిజం అనేది అప్పటికప్పుడు చిన్నప్పుడు అటాక్ అవ్వద్ది అని. సో ఏప్రిల్ 2 ఆర్టిజం అవేర్నెస్ డే. ఏప్రిల్ 5 జాతీయ సముద్రాయన దినోత్సవం. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఏప్రిల్ 10 ప్రపంచ హోమియోపతి దినోత్సవం. ఏప్రిల్ 12 ప్రపంచ అంతరిక్ష దినోత్సవం. ఏప్రిల్ 14 డాక్టర్ అంబేద్కర్ జయంతి. నెక్స్ట్ ఏప్రిల్ 17 ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం. ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం. ఏప్రిల్ 21 అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవం, స్పేస్ డే. ఏప్రిల్ 21 ఇంకోటి ఉంది, సివిల్ సర్వీస్ డే. ఏప్రిల్ 22 ప్రపంచ దరిద్రి దినోత్సవం. 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ఏప్రిల్ 24 జాతీయ పంచాయత్ దినోత్సవం. ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా డే. మలేరియా ఎందుకు వస్తుంది? ఏ దోమ కొడితే, అనాఫిస్ దోమ కొడితే. ఏప్రిల్ 26 ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం. మేధో సంపత్తి, నాలెడ్జ్ గెయినింగ్ డే. మే మనం చూస్తే మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, లేబర్స్ డే. మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. మే 5 ప్రపంచ ఆర్థరైటిస్ డే. సో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. 8 మే 11 వచ్చి జాతీయ సాంకేతిక దినోత్సవం. మే 12 వచ్చి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. మే 18 ప్రపంచ మ్యూజియం దినోత్సవం. మే 21 తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం. మే 22 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. సో మే 24 కామన్వెల్త్ దినోత్సవం. మే 29 ఎవరెస్ట్ దినోత్సవం. మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఎస్, అలాంగ్ విత్ దట్ జూన్లో మనం చూసినట్టయితే, సో జూన్ ప్రపంచ పాల దినోత్సవం. నెక్స్ట్ జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. అండ్ జూన్ 7 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. అండ్ జూన్ 8 ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. సో జూన్ 12 బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం, ఇది ఇంపార్టెంట్. అండ్ జూన్ 14 ప్రపంచ రక్తదాన దినోత్సవం. ప్రపంచ శరణార్థుల దినోత్సవం. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగా డే. జూన్ 21 అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచ సంగీత దినోత్సవం కూడా ఈరోజే. జూన్ 23 అంతర్జాతీయ ఒలింపియా దినోత్సవం. మాతృ పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం కూడా ఉంది, 26. జూన్ 29 జాతీయ గణాంకాల దినోత్సవం, స్టాటిస్టిక్స్ డే. జూలై, సో జూలైకి వస్తే వైద్యుల దినోత్సవం, జిఎస్టీ డే కూడా జూలై గుర్తుపెట్టుకోవాలి. జూలై 4 అమెరికా స్వతంత్ర దినోత్సవం. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం. మలాలా డే, తెలుసుకున్న పాకిస్తాన్లో ఒక పాప చదువు కోసం. ఎస్, జూలై 12 మలాలా డే. జూలై 15 ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం. జూలై 17 అంతర్జాతీయ న్యాయ దినోత్సవం. జూలై 18 అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం. జూలై 26 కరల్ విజయ్ దివాస్, కార్గిల్ విజయ్ దివాస్. జూలై 28 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం కూడా. అదేవిధంగా జూలై 29 ప్రపంచ పులుల దినోత్సవం. పులులు కాపాడడం, పులులు చేయడం, అలాగా జూలై 29 పులుల పరిరక్షణ దినోత్సవం. ఆగస్ట్ 6 హిరోషిమా దినోత్సవం. ఆగస్ట్ 7 చేనేత దినోత్సవం. ఆగస్ట్ 8 క్విట్ ఇండియా డే. ఆగస్ట్ 9 నాగాసాకి దినోత్సవం. ఆగస్ట్ 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం, ప్రపంచ ఏనుగుల దినోత్సవం కూడా. ఆగస్ట్ 13 అవయవ దాన దినోత్సవం. ఆగస్ట్ 14 పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం. భారతదేశ స్వతంత్ర దినోత్సవం. ఆగస్ట్ 20 సద్భావన దివాస్, రాజీవ్ గాంధీ జయంతి. సో ఆగస్ట్ 29 జాతీయ క్రీడా దినోత్సవం, స్పోర్ట్స్ డే, తెలుగు భాషా దినోత్సవం మనకి సాటర్డే రాబోతుంది.
ఎస్ సెప్టెంబర్ మంత్స్కి వస్తే సెప్టెంబర్ 2 కొబ్బరికాయల దినోత్సవం. సెప్టెంబర్ 5 మనకు తెలుసు నేషనల్ టీచర్స్ డే. సెప్టెంబర్ 8 ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం, లిటరసీ డే ఇంపార్టెంట్. సెప్టెంబర్ 14 జాతీయ హిందీ దివాస్, ఇది కూడా ఇంపార్టెంట్. సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి. ఇంజనీర్స్ డే ఎందుకు జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ డే. సెప్టెంబర్ 21 ప్రపంచ శాంతి దినోత్సవం. సెప్టెంబర్ 25 ప్రపంచ నదుల దినోత్సవం. సెప్టెంబర్ 26 ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యటన దినోత్సవం. అదేవిధంగా సెప్టెంబర్ 28 రాబీస్ డే. అలాగే సెప్టెంబర్ 29 ప్రపంచ గుండె దినోత్సవం, హార్ట్ డే. నెక్స్ట్ అక్టోబర్కి వస్తే మనం చూసినట్టయితే అక్టోబర్ 1 ప్రపంచ వృద్ధుల దినోత్సవం, జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. అక్టోబర్ 2 అంతర్జాతీయ అహింస దినోత్సవం, మహాత్మా గాంధీ జయంతి 2 ఉన్నాయి. అక్టోబర్ 2 లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. అదేవిధంగా ప్రపంచ అంటే ఇంటర్నేషనల్ టీచర్స్ డే అక్టోబర్ 5. అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవం అంటే పోస్ట్ డే. అక్టోబర్ 10 జాతీయ తపాలా దినోత్సవం అంటే ఇక్కడ ప్రపంచ ఇంటర్నేషనల్, జాతీయ నేషనల్. అక్టోబర్ 15 అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం. గ్రామీణ మహిళా దినోత్సవం ఇప్పుడు అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఆహార దినోత్సవం అక్టోబర్ 16. ఎస్. పేదరిక వ్యతిరేక దినోత్సవం అక్టోబర్ 17. అక్టోబర్ 20 ప్రపంచ గణాంకాల దినోత్సవం. సో అక్టోబర్ 21 పోలీస్ సంస్కరణ దినోత్సవం. సో అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి దినోత్సవం అంటే యుఎన్ఓ స్టార్ట్ అయినట్టు పోలియో దినోత్సవం. అక్టోబర్ 28 జాతీయ ఆయుర్వేద దినోత్సవం. అండ్ అక్టోబర్ 31 జాతీయ ఐక్యత దినోత్సవం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. ఆ రోజు గుర్తుపెట్టుకోండి అక్టోబర్ 31. అండ్ అలాంగ్ విత్ దట్ నౌ లెట్స్ మూవ్ టు నవంబర్. దీంతో మనకి ఎండ్ అవుద్ది నవంబర్ అండ్ డిసెంబర్తో. సో కొంచెం పేషెన్స్గా రాసుకోండి. నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఆవర్తన దినోత్సవం. మనకి ఏపీ ఏర్పడ్డటి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం. సో నవంబర్ 5 ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం, సునామీ అవేర్నెస్ డే. సో నవంబర్ 7 క్యాన్సర్ అవేర్నెస్ డే. నవంబర్ 9 ప్రపంచ న్యాయ సేవల దినోత్సవం. నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం, ఎడ్యుకేషనల్ డే. నవంబర్ 12 ప్రపంచ న్యూమోనిక్ దినోత్సవం. అదేవిధంగా మనకి తెలుసు 14 బాల దినోత్సవం. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ జయంతి, మన పుట్టినరోజు. నవంబర్ 14 ప్రపంచ మధుమేహ దినోత్సవం. నవంబర్ 19 వరల్డ్ టాయిలెట్ డే. నవంబర్ 20 యూనివర్సల్ చిల్డ్రన్స్ డే, ఇంపార్టెంట్. నవంబర్ 21 ప్రపంచ టెలివిజన్ దినోత్సవం. సో ఇక్కడ 26 భారత రాజ్యాంగ దినోత్సవం, న్యాయ దినోత్సవం. భారత రాజ్యాంగ ఏర్పడిన దినోత్సవం ఏది అని చెప్పి అడగడానికి ఛాన్స్ ఉంది. సో అది నవంబర్ 26 అది అప్రూవల్ అయ్యింది, మనకు తెలుసు జనవరి 26. నౌ లెట్స్ మూవ్ టు డిసెంబర్. సో డిసెంబర్ ప్రపంచ ఎయిడ్స్ డే, ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. డిసెంబర్ 2. డిసెంబర్ 3 వరుసగా ఉన్నాయి చూడండి 5 దాకా. డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. డిసెంబర్ 4 నావికాదళ దినోత్సవం. డిసెంబర్ 5 ప్రపంచ నేలల దినోత్సవం. సో డిసెంబర్ 7 అంతర్జాతీయ పౌర విమాన దినోత్సవం. డిసెంబర్ 9 ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే. డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. డిసెంబర్ 11 పర్వత దినోత్సవం. యూనిసెఫ్ డే కూడా. యూనిసెఫ్ డే ఎప్పుడు ఛాన్స్ ఉంది, డిసెంబర్ 11 గుర్తుపెట్టుకోండి. మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ డిసెంబర్ 10, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, కన్స్యూమర్ రైట్స్ డే. విజయ్ దివాస్ డిసెంబర్ 16 విజయ్ దివాస్. డిసెంబర్ 18 జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం, ఇది కూడా ఇంపార్టెంట్. డిసెంబర్ 18 అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం కూడా, మైగ్రేషన్ డే కూడా ఉంది ఆ రోజు. అదేవిధంగా డిసెంబర్ 22 మ్యాథ్స్ డే, గుర్తుపెట్టుకోండి. ఎవరి బర్త్డే సందర్భంగా మనం మ్యాథ్స్ డే చేసుకుంటాం? శ్రీనివాస రామానుజం. 1729 మ్యాజికల్ స్క్వేర్ నెంబర్ని కనుక్కున్న వ్యక్తి. 1729 ఒక స్క్వేర్ అంటే లోయెస్ట్ హైయెస్ట్ స్క్వేర్ నెంబర్స్తో ఫామ్ అవుతుంది. అవేంటో కామెంట్ చేయండి తెలిస్తే, అంటే అప్పుడు మీరు నాకు ఈ వీడియో చూస్తున్నారని అర్థమవుతుంది కదా. డిసెంబర్ 23
కిసాన్ దివాస్, డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం, డిసెంబర్ 25 జాతీయ సుపరిపాలనా దినోత్సవం. ఇవన్నీ కూడా మనకి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ అండి. జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా అంటే చాలా యూస్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక్కొక్క మంత్ గురించి వాటిలో స్పెషల్ డేస్ని డిఎస్సికి అవసరమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ముందుకు వస్తున్నాను. టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ స్టార్ట్ దట్ కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు 550 సబ్స్క్రైబర్స్ అయ్యారు అని అంటే అది మీ వల్లే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ గైస్.